హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంష్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరికీ చేసి చూపించబోయే రెసిపీ అరటికాయ ఉల్లికారం ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది వేరే మెథడ్, అది కర్రీ, ఇది ఫ్రై. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొన్ని ఒక 2 పెద్ద ఉల్లిపాయలను వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కచ్చపిచ్చ పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరటికాయలని ఇక్కడ 2 పెద్ద అరటికాయలు తీసుకున్నాను. ఇలా చక్రాల కింద కోసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో మనం వేసుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇలా వేసుకున్న వాటిని మనం వాటర్ని అంతా పిండేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ సైజ్ కోసుకోవాలి, కొంచెం లావుగా కోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ఇలా ఒక్కొక్కటి సెపరేట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే అరటికాయలు మనం ఇలా వాటర్ డ్రైన్ చేసినప్పుడు అతుక్కుపోతాయి అన్నమాట. సో ఒకటి సెపరేట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదండి, ముక్కల్ని కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే ఇలా ఫ్రై చేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కుపోతాయండి. మనం మధ్యలో సెపరేట్ చేసుకుంటూ ఉండాలి. అవి వేగేలోపు ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఒక్కొక్క దాన్ని మనం సెపరేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వాటిని ఆయిల్ నుంచి తీసేసుకుని ఒక పళ్ళెంలో వేసేసుకోవాలి. ఇలాగే మిగతా ముక్కలను కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేగించిన ముక్కలు ఇలా మెత్తగా ఉండాలన్నమాట, క్రిస్పీగా గట్టిగా ఉండకూడదు. ఈలోపు మనం ఉల్లికారం మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి, ముక్కలు ఫ్రై అయ్యేలోపు. ఇవే ముక్కల్లో కొన్నిటిని నేను మరీ డీప్ ఫ్రై చేస్తున్నాను, అంటే కొంచెం క్రిస్పీగా ఫ్రై రావడం కోసం. అరటికాయ చిప్స్ లాగా మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇంకొంచెం కలర్ వచ్చి ఇంకొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిస్తే మనకి అవి బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి, అరటికాయ చిప్స్ లాగా. వీటికి మనం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా పౌడర్ని మిక్స్ చేశానండి ముందుగా. వాటిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముక్కలకి బాగా పట్టించండి ఉప్పు, కారం, గరం మసాలాని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉల్లికారం ఫ్రై ఎలా చేసుకోవాలంటే, ఒక బాండీలో ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినపప్పు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ కారాన్ని వేసేసుకోవాలి. ఈ ఉల్లికారాన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియంకి, లోకి మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఆ ఉల్లికారంలో ఒక 2 చెంచాలు కారాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకొని మనం వేడివేడి అన్నంలో కలుపుకుంటే పచ్చికారం అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ ఉల్లికారం వేగే ప్రాసెస్లో మీకు కనుక మూకిడికి అంటుకుంటుంది అనుకుంటే మరి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేగించుకుంటూనే ఉండాలి. మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఉల్లికారం మనకి పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత ముందుగా వేగించుకున్న అరటికాయ ముక్కల్ని వేసి ఈ కారాన్ని బాగా పట్టించాలి అరటికాయ ముక్కలన్నిటికీ. పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం దాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన అరటికాయ ఉల్లికారం ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే పచ్చి ఉల్లిపాయ కారం కూడా బాగుంటుంది. అలాగే క్రిస్పీ అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.